ఇతనికి అర్జెంటుగా జాబ్ కావాలి. జాబ్ కోసం అన్ని చోట్ల తిరిగి తిరిగి ఏం చేయాలో తెలియక ఇలా. వీడికి ఉన్న పలంగా డబ్బు దొరికేయాలి, బ్యాగ్ నింపేయాలి. అందుకే ఈ బ్యాగ్. భయ్య సిగరెట్ ఉందా? పోనీ అగ్గిపెట్టి ఉందా? ఏం భయ్యా జాబ్ కోసమా? ఏంటో భయ్యా ఈ జాబ్ కోసం ఎన్ని తిప్పలు, రేపు పిల్లి కోసం ఎన్నో పాటలు. మనమేమో ఫెయిల్ అవుతాం, ఇంటికాడేమో ఫీల్ అవుతారు. ఉన్న ఫలంగా ₹1,00,00,000 దొరికితే నీకు 50 నాకు 50. ఫన్నీ ఫెయిల్. ఐయామ్ బన్నీ, ఫన్నీగా ఉంది కదా అందుకే బంటి. ఐయామ్ శ్రీధర్, సిల్లీగా ఉంది కదా అందుకే సిద్ధు. ఇంతకీ మీది ఎక్కడా? ఇక్కడే. ఎక్కడ? పక్కనే. ఇది చూడటానికి చిత్తు కాగితంలా ఉంది, కానీ దాంట్లో కొన్ని కోట్ల విలువ చేసే వజ్రాల జాడ గురించి ఉంది. ఇప్పుడు ఈ నిధిని సాధించాలంటే ఈ పాంప్లెట్ను పంచేవాడిని కలవాలి. ఉన్న ఫలంగా కొన్ని కోట్లు దొరికే అవకాశం వచ్చిందిరా. ఈ సాహసవంతులు ఇద్దరు ఈ పాంప్లెట్ను పంచిన అతన్ని కలవడం జరిగింది. అతను ఈ నిధిని సాధించిన వారికి రోజుకి 10,000 ఇవ్వగా నిధిలో సగం వాటా ఇస్తానని చెప్పడం జరిగింది. దీని గుండా పోతే కొండాపురం సమీపంలో ఒక పెద్ద అడవి. అడవిలో పెద్ద కొండ సమీపంలో దేవుని రూపంలో చిన్న రాయి ఉంటుంది. అక్కడ నిధి దొరికే అవకాశం ఉందంటూ నానుడి. కానీ ఈ రాయిని చేరుకోవడానికి భయంకరమైన కొండజాతి మనుషులు అక్కడ కాపలాగా నిత్యం ఉంటారు. కానీ ఆ రాయి చూడటానికి చిన్నదిగానే ఉంటుంది, దాన్ని కదపటం ఎవరి వల్ల కాదు. భయ్యా ఈజీ అడవులు ఉంటాయి భయ్యా, ఆ అందాన్ని చూడాలంటే 2 కళ్ళు చాలా భయ్యా.
ఆ చెట్టులోని చాకులు అలా అలా పడుతుంటే దాని అందమే ఏరు భయ్యా. అక్కడ ఉన్న జంతువులను చూస్తే మనం పరిగెట్టడానికి 2 కాళ్ళు సరిపోవు రా.
మీరేం చెప్పినా చేస్తాను, మావని విడిచిపెట్టండి. ఏమైనా చేస్తావా? బతుకందుకు మా కొండదేవర మా తల్లిని మా నది సమీపంలో ప్రతిష్ఠించుము. దేని ఎడలా నిన్ను నీతో వచ్చిన మీ సోదరుని మా కొండదేవరకు బలి ఇస్తా.
ఏంటి ఈ నిధిని ఆకులో పెట్టి ఇస్తున్నారు అనుకుంటున్నారా? ఈ భయంకరమైన కొండజాతి వాళ్ళ ఆచారం ఇలాగే ఉంటుంది. ఈ వజ్రాలను ప్రభుత్వానికి అందజేసి వాళ్ళు ఇచ్చిన డబ్బుతో మీకు కూడు గూడు ఏర్పాటయ్యేలా చూస్తా. మాతో మా ప్రాంతానికి మీరు వస్తారా అని అడుగుతున్నాడు. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవరు కనంది ఎక్కడా వినంది, శివుని ఆనాయేమో గంగధరికి లింగమే కదిలొస్తా.